ప్రకంపనలు సంభవించాయి. కంచట్కా ద్వీపకల్పానికి సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేల్పై 8.7గా భూకంప తీవ్రత నమోదైంది. భారీ భూకంపంతో రష్యా వణికిపోయింది. పసిఫిక్ మహాసముద్రం అల్లకల్లోలంగా మారింది. సుమారుగా 10 మీటర్లకు పైగా ఎత్తుకు అలలు ఎగిసి పడుతున్నట్లుగా తెలుస్తోంది. పసిఫిక్లో 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మరోవైపు ఇటు జపాన్కి కూడా భూకంపం ఎఫెక్ట్ పడింది. జపాన్లోని హొక్కైడో నుంచి 250 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. జపాన్కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. హవాయి ద్వీపానికి కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు రష్యా ఇటు జపాన్ రెండు దేశాలు కూడా హై అలర్ట్ ఉన్నాయి. ఓవైపు 8.7 తీవ్రత అంటే భారీ భూకంపంగా చెప్పుకోవచ్చు. సహజంగా మన దగ్గర 5 నుంచి 6 తీవ్రతలో భూకంపం నమోదైతేనే, ప్రకంపనలు నమోదైతేనే మనం చూస్తున్నాం బిల్డింగ్స్ కూలిపోవడం, లేదంటే అక్కడక్కడ భారీ నష్టాన్ని చూస్తున్నాం. సుమారుగా 6 వస్తేనే. అలాంటిది 8.7 తీవ్రత అంటే భారీ భూకంపంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా సముద్ర తీర ప్రాంతాల్లో ముఖ్యంగా సునామీకి ఇంత భారీ భూకంపాలు కారణమవుతూ ఉంటాయి. అలాగే 8.7 తీవ్రత రిక్టర్ స్కేల్పై నమోదైందంటే ఖచ్చితంగా భారీ నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 10 మీటర్లకు పైగా అలలు ఎగసి పడుతున్నట్లుగా తెలుస్తుంది. పసిఫిక్ మహాసముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉన్నట్లుగా సమాచారం. మరోవైపు ఇటు జపాన్లో కూడా భూకంప ప్రభావం కనిపిస్తోంది. జపాన్లోని హొక్కైడో నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపాన్ని గుర్తించారు. జపాన్కి కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. హవాయి ద్వీపానికి కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు జపాన్లో వరుస భూకంపాలతో, సునామీ హెచ్చరికలతో ఎంత గందరగోళం జరిగిందో మనం చూసాం. అత్తలాకుతలమైంది జపాన్ అంతా కూడా. కొన్ని చిన్న చిన్న ద్వీపాలను ఖాళీ చేయించాల్సిన పరిస్థితి మనం చూసాం. మరోవైపు రష్యాలో ఇప్పటికే యుద్ధంతో అంతా గందరగోళంగా ఉంది పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఇటు జపాన్కు మరోవైపు రష్యాకు భారీ భూకంప తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదు కావడం, మరోవైపు సునామీ హెచ్చరికలు కూడా ఉన్న నేపథ్యంలో రెండు దేశాల్లో ఇప్పుడు హై అలర్ట్ ఉంది. ముఖ్యంగా జపాన్లో భారీ సునామీ వచ్చే అవకాశం ఉంది అంటూ అక్కడి నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జపాన్ అలర్ట్ అయింది. మరోవైపు భూ ప్రకంపనలతో రష్యా తీవ్రంగా దెబ్బతింటున్నట్లుగా తెలుస్తోంది. రష్యాలోని ఫార్ ఈస్టర్న్ ప్రాంతమైనటువంటి కంచాట్కాలో తెల్లవారుజామున ఈ భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 8.7గా నమోదైంది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం చూస్తే సముద్రం లోతులో భూకంపం సంభవించింది. ఆ తర్వాత జపాన్, యుఎస్ ఏజెన్సీలు సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశాయి. యుఎస్ జియోలాజికల్ సర్వే యుఎస్జిఎస్ ప్రకారం చూస్తే భూకంపం లోతులో సుమారుగా 19.3 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లుగా తెలుస్తోంది. దీనివల్ల ఉపరితలంపై బలమైనటువంటి ప్రకంపనలు, సునామీ వచ్చే అవకాశం పెరిగింది. వార్తా సంస్థ రాయిటర్స్ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. భారత కాలమానం ప్రకారం ఉదయం 6:30 కరెక్ట్గా గంట క్రితం సుమారుగా 1 మీటర్ అంటే 3.28 అడుగుల ఎత్తు వరకు కూడా అలలు జపాన్ తీర ప్రాంతాల్లో చేరుకోవచ్చంటూ జపాన్ వాతావరణ సంస్థ ఇప్పటికే తెలియజేసినట్లుగా తెలుస్తుంది. అలాగే జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబాకు పరిస్థితి గురించి సమాచారం అందించారు అధికారులు. ప్రభుత్వం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి సహాయక చర్యలు కూడా సన్నాహాలు ప్రారంభించింది. జూలై ప్రారంభంలో కంచాట్కా సమీపంలోని సముద్రంలో అనేక భూకంపాలు సంభవించాయి. వాటిలో ఒకటి 7.4 తీవ్రతతో నమోదైంది. అదే సమయంలో రాబోయే 3 గంటల్లో రష్యా, జపాన్లోని కొన్ని ప్రాంతాలకు ప్రమాదకరమైనటువంటి సునామీ తరంగాలు చేరుకోవచ్చంటూ అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం కూడా తెలిపింది. ముఖ్యంగా రాబోయే 3 గంటల్లో రష్యా, జపాన్లో కొన్ని ప్రాంతాలకు ప్రమాదకరమైనటువంటి సునామీ తరంగాలు చేరుకునే అవకాశం ఉంది అంటున్నారు. అంటే రెండు దేశాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో పాటు ఫిలిప్పైన్స్, మార్షల్ దీవులు, అలాగే పలావ్ మరియు దీవులకు కూడా తేలికపాటి తరంగాలు చేరుకునే అవకాశం ఉంది. అంటే ఈ వైబ్రేషన్స్ వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. రష్యా ప్రాంతీయ గవర్నర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎవరు గాయపడలేదంటూ సమాచారం ఇచ్చారు. కానీ ఒక కిండర్ గార్డెన్ పూర్తిగా దెబ్బతిందన్నారు. ఈ భూకంపాన్ని
దశాబ్దాల్లో అత్యంత శక్తివంతమైన భూకంపంగా రష్యా అభివర్ణించింది. తీర ప్రాంతాల్లో నివసించే వాళ్ళు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ వాళ్ళు కోరుతున్నారు. భూకంపం సునామీ ముప్పు తర్వాత రష్యాలో సకాలిన్ ప్రాంతంలో సెవెరో కుర్కిల్స్ అనేటువంటి చిన్న పట్టణం నుంచి ప్రజలను పూర్తిగా తరలించేస్తున్నారు. అక్కడి నుంచి పూర్తిగా ఖాళీ చేయిస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సూచనలు పాటించాలంటూ, పుకార్లకు దూరంగా ఉండాలంటూ కూడా అక్కడి ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. మరోవైపు మనం చూస్తున్నాం ఎలాంటి పరిస్థితులు అక్కడ సముద్రం దగ్గర ఉన్నాయో మనం విజువల్స్లో చూడొచ్చు. భారీ ఎత్తున అలలు తీర ప్రాంతాన్ని తాకుతున్నాయి. సుమారుగా 8 మీటర్లు 10 మీటర్ల ఎత్తు వరకు కూడా అలలు భారీ ఎత్తున ఎగిసి పడుతున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు మనం మ్యాప్స్లో చూడొచ్చు. మ్యాప్స్లో క్లియర్గా మనకు కనిపిస్తుంది ఆ రెడ్ మార్క్ ఏదైతే ఉందో అక్కడ భూకంప కేంద్రం ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. 8.7 రిక్టర్ స్కేల్ మీద నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. మనకి ఉదయం 6:30 అంటే వాళ్ళకి సాయంత్రం 4:24. 869 మైల్స్ ఫ్రమ్ యూజోనో షకులిస్క్, రష్యాలోని ఆ ప్రాంతం నుంచి 869 మైళ్ళ దూరంలో ఆ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం ఒక రెడ్ మార్క్. భూకంప తీవ్రత వల్ల కంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఒకసారి లోపల ఒకసారి ఆ విజువల్స్ కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. సముద్ర తీరంలో పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తిగా సముద్ర తీర ప్రాంతం అంతా కూడా భయాందోళన మనం చూడొచ్చు. చొచ్చుకొస్తున్నటువంటి అలల తాకిడి మనం చూస్తున్నాం. సుమారుగా 8 మీటర్లకు పైగా అలలు ఎగిసిపడుతున్నాయి తీరంలో. మరోవైపు చాలా ముందుకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అది మనం చూడొచ్చు, విజువల్స్లో చూస్తున్నాం. అలల తీవ్రత ఎంత దారుణంగా ఉందో మనం చూస్తున్నాం. 8 మీటర్ల వరకు భారీ అలలు ఒడ్డుకొస్తున్న నేపథ్యంలో, తీరం మీద ముంచుకొస్తున్న నేపథ్యంలో అక్కడున్న వాళ్ళందరూ కూడా పరుగులు పెడుతున్నారు. మరోవైపు ఇప్పటికే అధికారులు అలర్ట్ జారీ చేశారు. తీర ప్రాంతం అంతా కూడా ఖాళీ చేయాలి అంటున్నారు. ఎప్పుడు ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయో తెలియక, ఎప్పుడు సునామీ విజృంభిస్తుందో తెలియక ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలను పూర్తిగా ఖాళీ చేయిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికైతే భారీగా ప్రాణ నష్టం సంభవించినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న సముదాయాలు దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. మనం చూడొచ్చు ఇళ్ళు, ఒక చిన్న సముదాయం అక్కడ కనిపిస్తుంది సముద్ర తీరం వెంబడి. అదంతా కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అలాగే అక్కడ సహాయక చర్యలు తీసుకునే వాళ్ళు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎలా పరుగులు పెడుతున్నారో మనం చూస్తున్నాం. ఆ చిన్న చిన్న బోట్లు, ఇళ్ళు అన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోతున్నాయి. సుమారుగా 8 మీటర్ల ఎత్తులో అలలు విజృంభిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా సరే రష్యాకి అలాగే జపాన్కి సునామీ సంభవించే అవకాశం ఉంది అంటూ ఓవైపు ఇప్పటికే వాతావరణ శాఖ అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మరోవైపు ఇటు అమెరికాకి సంబంధించినటువంటి యుఎస్ జియోలాజికల్ సర్వే కూడా దీనికి సంబంధించి హెచ్చరికలు జారీ చేసింది. 8.7 తీవ్రత అంటే ఎంత భారీ భూకంపం చూడొచ్చు ఒక్కసారిగా. మనం చూస్తున్నాం ఒక షాప్లో చోటు చేసుకున్నటువంటి పరిణామం. ఒక షాప్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఎంత భారీగా భూమి కంపిస్తుందో ఒక్కసారిగా అన్ని ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి షాపులో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా ఎలా పడిపోతుందో, ఆ ఫర్నిచర్ అంతా ఎలా ధ్వంసం అవుతుందో మనం